నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎబ్-సెట్ రద్దు చేయాలి. ఇంటర్ సెకండియర్లో మాత్రమే బోర్డు పరీక్ష. ఉత్తీర్ణతకు కనీస మార్కుల శాతం 45. నర్సరీ నుంచే ఆంగ్ల మాధ్యమం. 1వ తరగతి నుంచి 3 భాషల విధానం. తెలంగాణ విద్యా విధానం 2026లో విద్యా కమిషన్ సిఫార్సు. మీరే ప్రభుత్వానికి కళ్ళు, చెవులు. గ్రూపు -1, 2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్సీఈఆర్టీ వివాదాస్పద పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం. న్యాయవ్యవస్థను కించపరిచే అంశాలను మరే రూపంలోని వ్యాప్తి చేయరాదు. సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం ఆదేశం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అక్రమ స్టైఫెండ్ విత్డ్రాలపై వివరాలు సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత్-ఇజ్రాయిల్ సంబంధాల్లో సరికొత్త శకం మొదలైంది. ఎన్నో కాలపరీక్షలకు నిలిచిన తమ బంధాన్ని ఇరుదేశాలు తాజాగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నాయి. క్రీడా వార్తలు. టీ20లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం. నేటి సూక్తి. ఏది తనంతట తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి. శ్రీశ్రీ. ఆరోగ్య చిట్కా. కీరదోస డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. నిన్నటి జీకే ప్రశ్న. ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎలక్షన్ కమిషనర్తో పాటు ఎంతమంది ఇతర కమిషనర్లు ఉంటారు? జవాబు 2. నేటి జీకే ప్రశ్న. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు?